5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 9,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫీజులు అనేది 40,000, 30,000, 40,000 ఉండాల్సిన ఫీజులని ఈరోజు లక్షలుగా తన్నుకునే పరిస్థితి చూస్తున్నాం ప్రైవేట్ కళాశాలలో. ఈ ప్రభుత్వము మొండి వైఖరి నశించాలి. ఇలాంటి ప్రైవేట్ కళాశాలలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం లేకుండా విచ్చలవిడిగా ఫీజులు తన్నుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో కుమ్మకాయి ఈ ప్రభుత్వం కొమ్ము వేస్తుంది. ప్రైవేట్ కళాశాలకు రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుంచుకో, నువ్వు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. స్కాలర్షిప్లు రాక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మారుమూల గ్రామాలకు వచ్చారు. వాళ్ళ బతుకులు మార్చుకోవాలని, స్కాలర్షిప్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఉన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఇలా పైసలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు న్యాయం చేయాలి. ఏదైతే ఫీజులు పెంచే ప్రక్రియ ఉందో ఈవినింగ్ వరకే మేము ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ముట్టడిచ్చినాం. అది వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అయినా సరే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈవినింగ్ వరకే ఇవి వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ భారీ ఎత్తున ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వం గద్దెదించే ప్రయత్నం కూడా చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి న్యాయం చేయకుండా ఈ రోజు విద్యార్థులను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి హెచ్చరిస్తున్నాం, 1,200 మంది మా అక్కల అన్నల్ని పని తీసుకుంటారు. ఈ రోజు అదే విద్యార్థులు శాపనార్థాలు పోయి మీకు శాపనార్థాలు ఖర్చులకు అవుతాయి. విద్యార్థులతో చెలగాట పడుతున్నారు. విద్యార్థులకు న్యాయం చేయకుండా అతిగా ఫీజులతో కుంభకైంది.